మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రభువుకి, మీకు అందరికీ కూడా పేరు పేరున జై బాబాలు, ధన్యవాదాలు. ఎందుకంటే అందరి మధ్యలో అందరితో మన ప్రీతముని గురించి చెప్పుకోవడం అన్నది ప్రపంచంలోని అదృష్టాలలో అన్నిటికంటే చాలా అదృష్టమైన భాగ్యమని నాకు అనిపించింది. అందుకే ఈరోజు ఇలా మాట్లాడాలనిపించింది. బాబా విశ్వంలోని అతిపెద్ద వైద్యుడు అని ఒక హెడ్డింగ్ ఇచ్చారు. అది మామూలుగా చదివితే ఏమవుతుంది, విశ్వంలోని అతిపెద్ద శాస్త్ర వైద్యుడు బాబా అన్నది మనకి తెలిసింది. కానీ అది ఎంతవరకు నిజము, ఏమిటి అని వాటి లోతుల్లోకి వెళితే బాబా ప్రేమికులైన భాస్కర్ రాజు గారు ఓ పాట రాశారు. భవరోగాలు బాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు శాశ్వతానందమయుని గాంచర నమ్మి భజించి అతని చేరర కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా. అంటే నేను పాట పూర్తిగా పాడలేదండి, కానీ నాకు మామూలుగా పాడినా ఈరోజు ఎందుకో చాలా డీప్గా మరి ప్రభు ఇచ్చాడు ఆ సబ్జెక్టు కూడాని. ఎందుకంటే మనం కానరాని భగవంతుడి గురించి కింద మీద పడిపోయి తపస్సులు చేసి, యజ్ఞాలు చేసి, యాగాలు చేసి అన్నీ చేసినప్పటికీ ఆయన దిగి వచ్చి కనిపెట్టినప్పుడు మనం కన్ను మిన్ను కానకుండా ఆయన ఓవర్కమ్ చేసుకుని ముందుకు పోతాం. ఎందుకంటే అజ్ఞానము మాయలో ఉండిపోతాం మనుషులు. అందుకని బాబా పదే పదే ఈ విశ్వం అంతా నాచే సృష్టించబడింది కాబట్టి దాని మీద ప్రేమతో నేను ప్రతిసారి మిమ్మల్ని చక్కదిద్దడానికి వస్తున్నాను. ఎలాగా? అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి యుగంలోనూ ఒకటే సందేశం, భగవంతుణ్ణి ప్రేమించండి అని. అయితే అది కాలానుగుణ్యంగా కాలమాన ప్రకారం ప్రతిసారి అవతారుడు రావడం, ఆ కాలం వెళుతున్న కొద్దీ అది మళ్ళీ మసిపూసినట్టు అయిపోవడం, మళ్ళీ ఆ ధర్మ స్థాపనకి ఆ జ్యోతికి వస్తూ ఉండడం కరెక్టే, అందరం చెప్తున్నాం. కానీ ఇది ఎంతవరకు అనుభూతి అవుతుంది అంటే ఇవాళ ఈ సెంటెన్స్లో భవరోగాలు బాపే వైద్యుడు మనకి లిమిటెడే, కొన్ని వైద్యాలే మార్పించగలం, మొత్తం అన్ని రోగాలు మారిపోతాయి. అలాగే భక్త బృందాలకెల్లా కూడా ఆయన దాసుడు, నా ప్రేమికుల ప్రేమకు నేను దాసుని. మరి ఆనందం ఏంటి? శాశ్వత ఆనందమైని ఆనందం క్షణికం, ఒక 2 వారాలో 3 వారాలో లేకపోతే మనకు 70 సంవత్సరాలో కాదు. మనం పరమాత్మ నుండి వెలువడిన తర్వాత మళ్ళీ పరమాత్మలోకి అయిపోయేంత వరకు ఉండేటటువంటి శాశ్వతమైన ఆనందాన్ని ఆయన్నిస్తాడు, ఆయన గాంచితే చూస్తే. అలాంటి వాడిని నువ్వు నమ్మి భజించి చేరితే ఇంకంతకంటే అదృష్టమే ఉంది అన్నది నాకు అర్థమైంది, అది చెప్తాను. అది ఎలాగో మనం తెలుసుకుందాం. ప్రేమే దైవం, దైవమే ప్రేమ అంటే భగవంతుడు. అంటే ఈ రెండు మూర్తిభవించిన ప్రేమ స్వరూపుడు అవతార పురుషుడు. ఆయన ఈ కాలంలో అంటే ఈ యుగంలో ఆయనకి మెహర్ బాబా అనే పేరు కూడా ఉంది. అంటే దయగల తండ్రి అని అర్థమని మనకి అందరికీ కూడా విదితమే. ఆ దయ ఎలాంటిది అంటే ఒక ఉదాహరణగా చెప్పారు. ఎలాగైతే సూర్యుడు తన ప్రకాశాన్ని అన్నింటిపై ఒకే విధంగా ప్రసరింపజేస్తాడో, భగవంతుడు కూడా అదే విధంగా సృష్టిలోని సకల చరాచరముల పైన తన కరుణను తరతమ భేదాలు లేకుండా వర్షిస్తూనే ఉంటాడు. ఇది మనకు అందరికీ విదితమే. కానీ ఎగ్జాంపుల్ సూర్య భగవాన్ ఎందుకు పెట్టారంటే మనకి ప్రత్యక్ష సాక్ష్యం అని వేదాలు ఉపనిషత్తులు అన్నీ చెప్తాయి. ఒక 2 రోజులు సూర్యుడు వెనక్కి వెళితే మనకు అన్నీ అవగతమవుతాయి. మళ్ళీ ఆయన వచ్చేసరికి మనకి ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది. మన పనులన్నీ పెండింగ్లో ఉన్నవన్నీ క్లియర్ అయిపోతుంటాయి. ఒక గోళం. కానీ దానికంత శక్తినిచ్చింది ఎవరు? సాక్షాత్తు అవతార పురుషుడు ఆ గోళాలన్నిటికీ. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్గా సూర్యుడిగా ఎందుకు ప్రత్యేకించామంటే సూర్యుడికి ఆ చదువుకున్నవాడు, చదువుకోలేనివాడు, మనకి ఏదైతే మానవులకి భేదాభిప్రాయాలు మన పారామీటర్స్ ఉన్నాయో అవన్నీ వాటికి ఆయనకి వర్తించవు.
ఒక్కసారి ఆయన రైజ్ అయ్యాడంటే మొత్తం యావత్ విశ్వంలో ఉన్న వాటి అన్నిటికీ కూడా ఆ కాంతి ప్రసరింపజేస్తుంది. కాబట్టి ఈ దయగల తండ్రి తాలూకా కరుణ, ప్రేమ, దయ అన్నీ కూడా సూర్యభగవానుడి కిరణాలు ఎలాగైతే సోకుతాయో ఆ విధమైనది ఇది ఉంటుంది తప్ప ఇందులో ఎటువంటి పార్షియాలిటీ, తరతమ భేదాలు ఏమీ ఉండవు అన్నది మనకి విదితమైంది. మరి ఇంత ప్రశాంతంగా సూర్య భగవానుడు లాంటి ఈయన ప్రేమ కిరణాలన్నీ వస్తున్నప్పటికీ, ఈ విశ్వంలో కొంతమంది ఆనందంగా ఉంటారు, కొంతమంది దుఃఖంగా ఉంటారు, కొంతమంది ఏదో కోల్పోయేటట్టు ఉంటారు. ఇలాగ కొంతమంది రోగాలతోటి ఉంటారు, కొంతమంది ఆరోగ్యంగా ఉంటారు, కొంత సంపదతోటి ఉంటారు, కొంతమంది ఉండకపోరు. ఇలాగ అనేక తారతమ్యాలని మనం ఈ లౌకికంలో చూస్తూ ఉంటాం. అయితే ఎందుకు? అక్కడ సూర్యభగవానుడు చక్కగా ప్రశాంతంగా కిరణాలిచ్చాడు, మబ్బొచ్చింది అందుకని రాలేదని చెప్పడందుకు మనకి కారణం ఉంటుంది. మరి ఇక్కడ ఉంది ఒకటే ఒక కారణం. ఏది అంటే మన కర్మ ఫలితమే. కర్మల ఫలితం ఆ చేసుకున్న సంస్కారాల కారణంగానే ఒకడు అనారోగ్యం, ఒకడు ఆరోగ్యంగా ఉంటాడు. ఒకడు చదువుకున్నవాడిలా కనబడతాడు, ఒకడు చక్కగా చదువు లేనివాడుంటాడు. ఒకడు అందంగా కనబడతాడు, ఒక అందంగా లేనివాడున్నాడు. ఒకళ్ళు మంచి హృదయంతోటుంటారు, ఒకళ్ళు చెడు భావంతోటుంటారు. ఇవన్నీ డిఫరెన్సెస్ ఎందుకొచ్చాయి అంటే, బాబా కూడా చెప్పాడు. నేను అందరి గురించి వచ్చాను. యావత్ విశ్వంపై ఉన్న ప్రేమతో నేనొచ్చాను అనేసరికి మనకొక క్లారిటీగా తెలిసిపోయింది. నీ గురించి, నా గురించి కాదు యావత్ విశ్వం గురించి రావడం జరిగింది. మరి ఈ ఆయనొచ్చేటప్పటికి ఈ భేదభావాలు, ఈ తారతమ్యాలు ఉన్నాయంటే, ఈ రోజుకి కూడా బాబా తెలియని వాళ్ళున్నారు. మన రామాయణాన్ని పట్టుకుంటాం తెలిసినట్టుగా, భాగవతాన్ని పట్టుకుంటాం, కృష్ణుడి గురించి చెప్తుంటాం, అన్నీ చేస్తుంటాం. వచ్చి అవతారుడు వెళ్ళిపోయిన విషయం ఇన్ని 770,00,00,000 మందిలో ఎంతమందికి తెలుసు అంటే, చాలా తక్కువ పర్సెంటే కనబడుతుంది. ఎందుకు అంటే, మాయకి అతీతంగా ఉన్నవాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే మనలాంటి వాళ్ళు అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందిక్కడ. ఎందుకంటే మాయలో మగ్గిపోయి ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలియక తారతమ్యం తెలియక ఎవరో ఏమిటో బోధపడక అనేక రకాల బాధలని వాళ్ళు పడుతూ ఉన్నారు ఇప్పటికీని. కాబట్టి ఈ సంస్కారాల కారణం వల్లే మీకు ఈ తేడా పాడాలు వచ్చాయి. కాబట్టి ఆయన ప్రేమ కిరణాలు కొంతమంది మాత్రమే లభించగలుగుతోంది. అయితే భగవంతుడు ఎప్పుడు కూడా ఏ జీవరాశికి అన్యాయం చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే అలాగ అన్యాయం చేస్తే మనం యావత్ ప్రపంచం భగవంతుడి మీదకి తిరగదు కదా! ఒక కష్టంలోని, నష్టంలోని, ఒక లాస్‌లోని ఏదైనా మనకి దృష్టి మన బుద్ధి కూడా ఎక్కడికి పోతుంది? భగవంతుడా నాకేకి ఈ కష్టాలు ఎందుకు ఇచ్చావు? అన్ని వ్రతాలు చేశాను, లేతే అన్ని రోజులు పెట్టాను, ఇన్ని హాస్పిటల్ కట్టాను. ఏదో ఒకటి మనకొచ్చే కష్టం వచ్చినప్పుడు పిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో భగవంతుడి వైపు దృష్టి ప్రతి మానవుడికి వెళుతూ ఉంటుంది. అయితే మరి భగవంతుడే ఇవన్నీ చేస్తున్నాడు అని మనం ఒక నెపం పెట్టి, ఆయనకి లేనివన్నీ ఆపాదించి చేస్తూ ఉంటాం. ఎందుకు? మనకి మనం కప్పిపుచ్చుకొని, మనం తాలూకా ఆ క్యారెక్టర్‌ని ఎలివేట్ చేయనందుకు, హైలైట్ చేసుకోనందుకు మనం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? నేను ఏం చేస్తాను? నువ్వేం చేస్తున్నావు? ఈ కర్మల తాలూకా పర్యవసానం ఎలాగుంది? నువ్వెందుకు ఈ జనన మరణాల చక్రాలు తిరుగుతున్నావు? నాకంతా కూడా భగవంతుడు అంతా ఆయనకి ఏకత్వమే కనబడుతోంది. మనకెందుకు భిన్నత్వం కనబడుతుంది? ఇవన్నీ ఈ కర్మల తాలూకా లెక్కాచారాల వలనే నువ్వు, నేను వేరుగా ప్రతి మానవుడు చూస్తున్నాడు. అంటే భగవంతుడు మనకు ఉపకారం చేసేవాడే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అపకారం చేయడు అనేది కూడా మనకి కన్ఫర్మ్ అయింది. కాబట్టి మరి మన జీవితంలో ఈ బాధలని అతిక్రమించాలి, మనకి సుఖంగా, శాంతిగా ఉండాలి అని ఈ బాధలను ఎలా తీరుస్తారు అని మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే, వాటన్నిటికీ అతీతుడు, వాటన్నిటికీ లొంగనటువంటి వాడు, యావత్తు సృష్టిని తన కన్ను సైగలతో నడిపించేటటువంటి వాడు ఏకం. అదే భగవంతుడు. ఆయనే అవతారుడుగా వస్తూ ఉంటాడు. కాబట్టి మన బాధలను, మన వేషభాషలను అన్నీ పక్కన పెట్టి, ఆయన మీద ధ్యానంతో, ఆయన మీద ప్రేమతో, ఆయన చెప్పే బోధనలను మనం ఎవరైతే అమలులో పెడతామో, ఆచరణలో పెడతామో, వాడే గోల్‌కి రీచ్ అవుతాడు. తత్తిమాలెవ్వరూ రీచ్ అవ్వరు. నువ్వు బంగారు కిరీటాలు చేసినా, గోపురాలు కట్టించినా, 1,00,00,000 మందికి భోజనాలు పెట్టినా, నీలో ఉన్న ఆ కర్మల తాలూకా ఆహ్, అంటే ఆ ప్రవర్తన మారకపోతే
ఎవ్వరు ఏమీ చేయలేరు. ఎవరి కర్మకి వారే బాధ్యులు. వారే కర్త, కర్మ, క్రియ. నువ్వు చేసిన కర్మకి నువ్వే బాధ్యుడివి అని కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే ఈ భవరోగాలు ఎలా బాపుతాడు అనేది మన ప్రేమికులమైన మనందరికీ కూడా వారి వారి స్థితులను బట్టి వాళ్ళకి అనుభవాలు కూడా జరిగినవి కోకొల్లలు. మనం మండలిలో ఉన్నప్పుడు చదివాము, ఇప్పుడు చదువుతున్నాము. మన సహవాసుల్లో వాటిలో వెళ్ళినా కూడా బాబా చేసే అద్భుతాలు, నేను అద్భుతం చేయను, నీ ప్రేమే అలా చేయిపిస్తుంది అని చెప్పాడు. ఓకే. అదేనా ఒకటే. ఎందుకంటే ప్రేమ ఈజ్ ఈక్వల్ టు దైవం. దైవం ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. సో, నీ ప్రేమ ఆ పరమాత్మ ఎడల ఎంతంత తీవ్రత స్థితిలో వెళ్ళిపోతుందో, నువ్వు ఆయన అంత దగ్గరగా వెళ్ళిపోతావు. ఆయన నీకంత ప్రేమకి అంత దాసుడిగా అయిపోతాడు. నిరంతరం నువ్వు ఆయనతో చాటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాంగ్వేజ్ ప్రకారం. సో, అయితే ఆయన ఒక వైద్యుడు అని ఒక ప్రేమికుడు డిక్లేర్ చేసిన ఒక ఉదంతం, ఒక కథని మనం తెలుసుకుందాం. ఆయన వైద్యుడే. ఆయన భవబంధాలు దాటించేవాడే. ఆయన మనకి శాశ్వతంగా ఆనందాన్ని ఇచ్చేవాడే. ఒక మెతుకు పట్టుకుంటే అన్నాను ఉడికిపోయిందని ఎలాగైతే కన్ఫర్మ్ చేస్తామో, దానికి ఎటువంటి పీహెచ్‌డీ అక్కర్లే. నిశాని అయినా అందవికారంగా ఉన్నా, అందంగా ఉన్నా మెతుకు పట్టుకుంటే ఆ ప్రాసెస్‌లో మెతుకు పట్టుకుంటే మొత్తం అన్నం ఉడికిపోయిందో లేదో ఎలాగైతే చెప్పగలమో, ఒక ఉదాహరణ తీసుకుంటే మనం పాడిన పాటలో ప్రతీదీ ఆయనకే వర్తిస్తుంది. యెస్, హి ఈస్ ద గాడ్. హి ఈస్ ద రియల్ అవతార్ అని మనకి హృదయం చెబుతుంది. అయితే ఆ వ్యక్తి గురించి మనకిక్కడ పేరైతే చెప్పలేదు. ఆ బాబాకి, ఆ ప్రీతముడు, మన ప్రీతమ తండ్రికి, మెహర్ ప్రభువుకి, ఆయన కరుణకి ఈ వ్యక్తి ఎలాగా పాత్రుడయ్యాడు అనే ఉదంతాన్ని మనం ఒక కథగా చెప్పుకుందాం. ఆ వ్యక్తి మాటల్లోనే విషయం. ఆ వ్యక్తి ఆ కుటుంబానికి ఒక పెద్ద కుటుంబానికి చెందినవాడు. వాళ్ళకి 5 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెలు ఉన్నారు. ఆయనకేమో 14 వయసు వచ్చేసరికి అందరూ కూడా ఆరోగ్యంగా, ఉల్లాసంగానే ఉన్నారు. అంటే ఆ అబ్బాయికి 14 ఏళ్ళు. ఎవరికైతే ఈ అనుభవం జరిగిందో ఆ వ్యక్తికి. ఉన్నప్పుడు అందరికీ అన్నదమ్ములు అందరూ ఉంటే ఎలాగుంటాం మనం ఇళ్ళలో? చాలా సందడిగా, హాయిగా ఉంటాం. ఈ అబ్బాయి ఈ వయసు ప్రకారం చాలా చిన్నవాడు. అలా ఆడుకుంటున్న సందర్భంలో ఆ వ్యక్తికి ఆహ్, ఆహ్, కాలు జారిపోయి పడిపోతాడనమాట. ఆ పడిపోయినప్పుడు చూడు, యుక్త వయసులో ఉన్నప్పుడు గబుక్కున జారి పడిపోతే మనం దాన్ని అశ్రద్ధ చేస్తాం కొన్ని కొన్ని సందర్భాల్లో. ఆ అశ్రద్ధ చేసినప్పుడు ఆహా! ఇదేం పెద్ద సీరియస్ ఏం కాదని ఆ యవ్వనంలో ఉన్న ఆ కుర్రాడు, ఆ కుటుంబీకులు కూడా ఏం లేదు, కొంచెం ఆముదం ఏదో రాసేస్తే ఇలా సరిపోతుంది. కొంచెం ఇలా కాపడం పెడితే సరిపోతుంది. అదేం లేదులే, ఇదేం లేదులే అన్నట్టుగా వాళ్ళు దాన్ని తీసేశారు. అంటే దాన్ని కొట్టేశారు. కొట్టి పారేసుకున్నారు. అందరికి అందరూను. ఇదేం ప్రాబ్లమ్ లేదు, బానే ఉంది, చిన్న పిసరే అనుకుని వెళ్ళిపోయారు. అయితే కొంచెం కొంచెం దెబ్బలు తగిలినాటికి కూడా అది సీరియస్ ఇంజ్యూర్డ్ కాదు అన్నది కన్ఫర్మ్ చేసేసుకున్నారు. పోనీ ఎందుకైనా మంచిదని ఒక పెద్దాయన లాంటి వాడు, ఆ దగ్గరలో ఒకసారి డాక్టర్ కూడా చూపించేసుకుందాంరా, ఆయన నోటి మాట ద్వారా వింటే మనకి కూడా బాగుంటుంది అని చెప్పాడు. డాక్టర్ కూడా చూసాడు. ఇది బానే ఉంది, ఏం ప్రాబ్లమ్ లేదు, ఈ మాత్రలేసుకోండి, కొంచెం ఈ బరువులు ఎత్తకండి, ఏవో ఆయన ప్రికాషన్స్ చెప్పాడు. అన్నీ బాగానే ఉన్నాయి. అయితే రోజులు, నెలలు గడిచిపోతున్నాయి. ఒకరోజు ఆ వ్యక్తికి చాలా జ్వరం వచ్చింది. ఆ జ్వరం రావడం వల్ల ఏంటంటే, ఎక్కడైతే ఈయనకి దెబ్బ తగిలిందో ఆ పడిపోయినప్పుడు, అంటే ఒక తుంటె మోకాలు దగ్గర, మడమ భాగంలో, అంటే రైటో, లెఫ్టో మొత్తం మీద ఆ కాలుకి తగిలింది. అక్కడ ఏంటంటే విపరీతమైన స్వెల్లింగు, నొప్పి విపరీతంగా ఉందన్నమాట. ఇంక అది ఎంతో కూడా వర్ణించలేము. చాలా విపరీతమైన నొప్పి మొదలైందని చెప్పడం జరిగింది. ఈసారి కూడా అంతకుముందు చూపించారు. అంటే ఇంతకు మునుపు ఏదైతే డాక్టర్‌కి చూపించారో, ఆ డాక్టర్ దగ్గరికే ఈయన్ని తీసుకెళ్లారు. కానీ ఏ మాత్రం నొప్పి ఎటువంటి, ఇంత లేశమంత మాత్రమైనా కూడా నొప్పి తగ్గలేదు. అయితే ఏం చేస్తారు, ఎందుకురా ఇంక ఇదే డాక్టర్‌ని పట్టుకుంటారు. వేరే పక్కనే పట్టణం ఉంది గదా! ఆ టౌన్‌లోకి వెళ్ళిపోదాం. ఆ టౌన్‌లో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని వీళ్ళందరూ డిసైడ్ చేసుకొని, ఆ కుర్రోడిని ఆహ్, పక్కనున్న పట్టణంలోకి ఉన్న పెద్ద మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన ఎక్స్‌రేలు, గిక్స్‌రేలు అన్నీ తీసి పరేశాడు.
అనేసి చూసి రిపోర్ట్‌లన్నీ చూసి ఈయనకొక చిన్న ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయకపోతే చాలా కష్టం అన్నట్టుగా చెప్పారు. ఓకే. డాక్టర్ గారు చెప్పినప్పుడు ఏమవుతుంది తప్పదు కదా! అయితే అందరూ గూడా అగ్రీ అయిపోయారు. మొత్తం ఆపరేషన్ కూడా సక్సెస్ అయిపోయింది. చేసేసారు. అయితే ఆపరేషన్ అయిన కొన్నాళ్ళకి ఈయనకేమైందంటే, ఈయనకి ఈ ఛాతీ నుండి అంటే ఆ ఛాతీ గుండె హృదయం దగ్గర నుంచి ఆ గుండెకాయ ఉన్న దగ్గర నుంచి కాలి బొటన వేలు వరకు కూడా చాలా విపరీతమైన పెయిన్ అది ఏమిటో రావడంతో మొత్తం ఆయనకి చెయ్యి కడితే ఎలాగైతే సిమెంట్ కడతారో ఒక భాగం అంతా కూడా ప్లాస్టర్ వేసేసారు ఆ వ్యక్తికి. ఏంటి ఇంత ఇదున్నాదని. ఏంటి నెక్ దగ్గర నుంచి ఒకసారి లెఫ్ట్ అనుకున్నాం అనుకోండి. ఈ లెఫ్ట్ సైడు భుజాల దగ్గర నుంచి ఆ పాదం చివర వరకు, బొటన వేలు వరకు కనబడకుండా ఒక హాఫ్ బాడీనంతా కూడా ప్యాక్ చేసేసారనమాట. మనకు చూడండి చేది అది విరిగిపోతే కాలు చేతికి కట్టేసి సిమెంట్ కట్టేస్తే 2 నెలలు పోయిన తర్వాత అది చాలా వీక్‌గా ఉంటుంది. శరీరం కూడా చాలా ముడచకు పడిపోయినట్టుంటుంది. ఈ ఎండకి తగిలి వాతావరణానికి ఉన్న శరీరానికి, ఈ కట్టుకట్టునున్న శరీరానికి సైజులోని అన్నిట్లోని కూడా చాలా తేడా వచ్చేస్తుంది. బరువును మోయలేడు. చూస్తే ఈ చెయ్యేమో చాలా సన్నంగా ఉన్నట్టుంటుంది. అలాగా ఈయనకి 6 నెలలు ఏమీ శరీరం పైకి కనబడకుండా హాఫ్ ఆఫ్ ది బాడీ పూర్తిగా బ్యాండేజ్ తోటి, ప్లాస్టర్ తోటి మూసేశారు. మరి తప్పదు కదా! ప్రతి ఒక్కడు అనుభవించాలి ఎంతైనా అని. ఆయన అలాగే అందరిలాగా అనుకుంటూ మొత్తం మీద 6 నెలలని అలాగా ఆహ్, గ్ గడపగలిగాడు. తర్వాత తీరా హాస్పిటల్‌కి డాక్టర్ గారు చెప్పిన టైము వచ్చింది. ఆ టైంకి వెళ్లారు. డాక్టర్ గారు చూపించారు. ఆయన అన్నీ చూసేసి ఇంకో 3 సంవత్సరాలకు పొడిగించాడు. అంత తక్కువ గాదు. పరిస్థితి చూసి ఇది ఇప్పుడప్పుడే తగ్గేది కాదు. కాబట్టి ఆయన చెప్పిన టైము 6 నెలలు జరిగిపోయిన తర్వాత కూడా 3 సంవత్సరాల వరకు ఇది విప్పకూడదని కన్ఫర్మ్ చేసేసాడు. డాక్టర్ గారు ఇలా చెప్పారు, అలాగని చెప్పారని మనం వాదించలేం కదా! యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఆ కుర్రాడు ఇదేదో తగ్గిపోతుంది ఆనందంగా అందరిలాగే నేను ఉండొచ్చు అనుకుంటే, ఈ డాక్టర్ మళ్ళీ 3 సంవత్సరాలన్నాడు. ఈ 3 సంవత్సరాలు ఎలా భరాయించాలని ఆ పేషెంట్‌కి ఉన్న ఆ వేదన అందరికీ ఉండదు. ఆ అనుభూతి అందరికీ అవ్వదు. ఆయనే భరించాలి ఆ తపన, ఆ వేదనని. సో, మరి ఇంకేం చేస్తాడు? ఏం చేయలేక ఆందోళనకు చెందాడు. అంటే కొంత వైరాగ్య భావం, కొంత విసుగది వస్తుంది గదా! ఈ 6 నెలలంటే ఇలాగైంది, ఇలాగంటే 3 సంవత్సరాలేసాడు అనుకుని, ఆయనేదో దాన్ని ప్రోత్సహించుకుంటూ నా కర్మ అని జెప్పి ఇదనుకుని, ఆ 3 సంవత్సరాలను కూడా ఏదో విధంగా దాటేద్దాం అనుకునేసరికి, ఆ 3 సంవత్సరాలల్లా 7 సంవత్సరాలకెళ్ళింది. సాధారణంగా మనం ఏమనుకుంటాం, ఒక వారం రోజులకి పోయిన తర్వాత రమ్మంటే వెళితే తిప్పిస్తుంటే, మనకొక ద్వేషభావం, కోపము అన్నీ వచ్చేస్తాయి. ఏంటండి ఇలా చెప్పి, అలా చెప్పారు. తగ్గితే తగ్గింది లేదా? ఏదో ఒక విధంగా మనం మానవులం అడుగుతుంటాం. ఈయన అలాగే ఇంక నా కర్మ అని చెప్పి అది చేయించుకొని, ఇంక ఆఖరికి ఎలా డిసైడ్ అయిపోయాడంటే, నాకింక చనిపోయే వరకు ఇంక ఈ పార్ట్ పనిచేయదు. ఇట్ ఈస్ కన్ఫర్మ్. ఇది తీయడం జరగదు అనే నిశ్చయానికి ఆ కుర్రాడొచ్చేసాడు. అయితే సపోజ్ వచ్చేసరికి ఆయనకేముంది టీనేజ్ నుంచి ఒక 7 సంవత్సరాలు అనుకోండి. అంటే మైనారిటీ ఇప్పుడు ప్రకారం 21 సంవత్సరాలు, 22 సంవత్సరాలు ఎంతో అయిపోయి ఆయన పెద్దవాడయిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే. మెచ్యూర్డ్ పర్సన్‌గా పెద్దవాడయిపోయాడు. అయితే ఈ ప్లాస్టర్ ఆ టైమొచ్చింది. ప్లాస్టర్ తీసేసిన తర్వాత ఏం చేశాడు చూస్తే ఆయన ఈ లెఫ్ట్ బాడీ అంతా కూడా చిటికెన వేలు ఎలాగుంటుందో అలాగుంది. ఇది మనకి కాలు దగ్గర చిటికెన వేలు పెడితే ఎంత డిఫరెన్స్ ఉంటుందండి. ఈ మొత్తం భుజం దగ్గర నుంచి ఎడమ భుజం దగ్గర నుంచి ఎడమ కాలు వరకు పూర్తిగా 7 సంవత్సరాలు గాలి తగలకుండా అలాగా కట్టుతో ఉండిపోతే ఎంత ఇదిగా ఉంటుందో చూడండి. ఇంకసలు అది పూర్తిగా డెడ్ అయిపోయిందనమాట. ఆయనకి చూస్తేనే గుండె జారిపోయిందనమాట. ఆయన చూస్తేనే. నిలబడలేడు. ఒక విధంగా చేయాలంటే ఒంటి కాలు మీదే, కుడి కాలు మీదే నిలబడ్డాడు. ఎడమ కాలు మీద నిలబడడానికి అవకాశమే లేదు. ఆ విధమైన బాధతోటి కృంగిపోయి, చికాకైపోయి, ఆ కాలేమైపోయింది, ముడవబడదు, తిరగబడదు. ఇటు ఇటు తిప్పనందుకు అవ్వదు. ఒక ఇనప రాడ్డులాగా అలా కర్రలాగా అలా ఉండిపోయిందనమాట. బిగుసుకుపోయి ఉండిపోయింది. ఇంకా ఆయన దాంట్లో బెండ్ అవ్వడం గాని, కూర్చోవడం గాని ఏమీ లేదు. మరి ఈ కథ చదువుతుంటే నాకు అలా ఆయన ఎలా పడుకున్నాడో తెలీదు. ఆ ఒంగోవడం కూడా చాలా కష్టమే కదమ్మా! అంత ఇబ్బంది పడిపోతూ చాలా మదన పడిపోయాడు.
అయితే ఇంకేం జేయాలి? మరి బతకాలి గదా! అందుకని ఆయన ఇంకేం చేశాడు, చిన్న ఊతకర్ర లాంటిది 2గా చేసుకొని, ఆ ఊతకర్రలతో ఆ జీవితాన్ని అలా ముందుకి లాగింతూ వస్తున్నాడు. అలా నడుస్తూ, నడుస్తూ ఆ బాధలు తప్పిననుకుంటూ ఏదో కొంత కాకపోయినా కొంతైనా వస్తుంది. చెప్తున్నాం గదా! ఇప్పటికే అనుకున్నాం ఎన్ని బాధలున్నప్పటికీ, ఎంత బాధలో తిట్టుకున్నా మళ్ళీ, మళ్ళీ మనం ఆయన దగ్గరికే వెళ్తాం. ఆ మనసు హృదయాన్ని. పోన్లెండి ఆ కాలు అది తీయకపోయినా ఏదో ఈ కుడి కాలైనా బాగుంది. ఏదో స్ట్రక్చర్ ఉంది. ఈ జీవితాన్ని ఇలాగే నడుపుకుంటాను అని చెప్పి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపాడు. ఎందుకు కట్టు విప్పనప్పుడు ఒక పొజిషను. విప్పిన తర్వాత ఇంకొక భావనొచ్చింది. చేంజెస్. సో, ఇంక ఇలాగెందుకని మొత్తం మీద అలా డిసైడ్ అయ్యి జీవితం గడిపిస్తున్నాడు. ఈ కృత్రిమ అవయవాలు చంక కింద కర్రలు మొదలగు వాటి తయారు చేసేది దీనికి ఆ రెడ్ క్రాస్ సొసైటీలో ఈయన అందులో పనిచేస్తున్నాడు. ఈ కథ ప్రకారం. ఆ నిధులు అందులో ఉన్న సొసైటీలో ఉన్న కొన్ని నిధులన్నిటిని కూడా ఈయన ఒక ప్రాక్టికల్‌గా అనుభవించిన ఏదైతే ఉందో, ఆ బాధ పబ్లిక్ ఎవరు బరాయించకూడదని, ఆ రెడ్ క్రాస్ సొసైటీకొచ్చిన ఫండ్స్ అన్నిటిని కూడా దాన్ని చక్కగా తన సుపీరియర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయించి, ఆ ఫండ్స్‌ని ఈ, ఈ టైప్ ఆఫ్ రోగాలతో అంటే ఈ టైప్ ఆఫ్ యాక్సిడెంట్‌లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఉంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, వాళ్ళకి ఈ విధమైన టూల్స్ ఇచ్చి వాళ్ళ జీవితంలో వెలుగు తీసుకురావాలనే కంకణంతో ఆయన ఈ విధంగా అప్రోచ్ అవ్వడం మొదలెట్టాడు. ఆ ఫండ్స్‌ని అలాగే యుటిలైజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాగ ఆ సంస్థతో 15 సంవత్సరాలు కార్యకలాపాలు సాగిస్తూ ఉండేవాడు. సాగిస్తూ ఉంటూ అప్పట్లోనేంటంటే ఆయనకి ఆహ్ ఆయన చేసే సర్వీస్‌కి వాటికి కూడా రాష్ట్ర గవర్నర్ గారితో ఆయనకి అభినందనలు రావడము, ఆయన అప్రిషియేట్ చేయడం. ఈ చేస్తున్న ఈయనకి సర్వీస్‌కి ఒక మెడలు, ఒక సర్టిఫికేట్ ఇవ్వడం. ఆ సొసైటీ తరపున ఆయనకి ఒక సన్మానం చేయడం. ఇవన్నీ ఒక విధమైన గర్వమైనటువంటి లోపల కొంత ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రక్రియ అని చెప్పుకున్నాడు. అయితే ఈ రెడ్ క్రాస్ సొసైటీలో పనిచేస్తుండగా మన బాబా ప్రేమికులు ఒకరు పరిచయమయ్యారు. వారెవరు అంటే ధనపతిరావు నాయుడు గారు. ఆ లోకల్‌లో ఉన్నప్పుడు వారితోటి కలవడం, చేయడం జరుగుతూ ఉన్నప్పటికీ, ఆ వ్యక్తి ఎక్కువ సహవాస కార్యక్రమాలకి పాల్గొలేదు. కానీ ధనపతిరావు నాయుడు గారు అంటే ఈ వ్యక్తికి చాలా అభిమానం. ఇద్దరం పరస్పరం జయబాబాలు చెప్పుకోవడం చాలా సోదర భావంతో మెలుగుతూ ఉండేవారు. అయితే వాళ్ళ సోదరి కూడా బాబా ప్రేమికురాలయిపోయాడు కాబట్టి, తరచూ మెహరాబాద్ కూడా వెళ్తూ ఉండేవారు. అయితే ఇది 1982 సంవత్సరంలో ఒకరోజు ఆయనేం జేశాడంటే మెహరాబాదు బాబా దర్శనానికి ఆహ్, ప్రయాణం కట్టాడు. ప్రయాణం చేయడం మొదలెట్టాడు. ఆమెతో పాటు సోదరు రావడం. వీళ్ళిద్దరూ కూడా బొంబాయిలో వాళ్ళ అన్నయ్య ఉంటే, వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళడం. అక్కడ అన్నయ్యేమో నేనేమో మెహరాబాద్ నా కారులో తీసుకెళ్తాను. అందరం కలిసి వెళ్దామని బొంబాయి నుండి ఆ కారులో వెళ్ళడం, మెహరాబాద్ వెళ్ళడం జరిగింది. చేరుకున్నారు మొత్తం మీద. అయితే 1982 జనవరి 29థ్ తారీఖు ఏమైందంటే, అందరూ మెహరాబాద్ చేరుకోవడం జరిగింది. మనకి సమాధి దగ్గర ఎలాగుంటాం మనందరికీ విదితమే. లైన్‌లో ఒకళ్ళు ఉంటూ కొంతమంది కోరికలున్న ఆ టైంకి లోపలికెళ్ళేసరికి ఆ కోరికలు పూర్తిగా బ్లాంక్ అయిపోతాయి. చాలా మంది ద్వారా నేను కూడా విన్నాను. ఏమిటండి అన్నీ అనుకుంటా ఆ గుమ్మం దగ్గరికెళ్ళి ఆడికెళ్ళేసరికి ఏదో బాబా నా గురించే అన్నట్టు నేను బాబా నావాడు అన్నట్టుగా వెళ్ళిపోయి అక్కడ సాష్టాంగ నమస్కారం జేసేసి, నోట్లోంచి ఏమి మాట రాదు. మళ్ళీ పైకొచ్చి మీతో ఏదైనా మాట్లాడితే అప్పుడు గుర్తొస్తుంది తప్ప, అక్కడ మాత్రం గుర్తురాదన్న విషయాన్ని చాలామంది చెప్పడం, మనం వినడం జరిగింది. సో, ఈయనేం జేశాడు అలాగే వెళ్ళిపోతూ ఉంటే, వాళ్ళ బ్రదర్ ఎళ్ళాడు, వాళ్ళ సిస్టర్ వెళ్ళిపోయారు. ఈయన అందరిలాగా వెళ్ళిపోయి దండం పెట్టుకొని వచ్చేసాడు. వచ్చేస్తే ఈ ఈ ఆశ్చర్యం చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. వచ్చేసరికి ఈ ముందుగా ఇద్దరు దర్శనం చేసుకున్నోళ్ళు వెళ్ళిపోయి పెయింట్ అయిపోయారనమాట. ఇదేంటి వీడేమిటి అక్కడికెళ్ళి బాబాకి దండం చేసుకోవడం ఏంటి? ఈయనేం చేశాడు అందరిలాగే వెళ్ళిపోయాడు తప్ప వాళ్ళొచ్చి చెప్పే వరకు లేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల బట్టి బెండ కానటువంటి కాలు ఆయనంతటికి ఆయనే మోకాళ్ళ ముందు మోకరిల్లి బాబా దగ్గర నమస్కారం చేసుకొని పైకొచ్చాడు. ఈ అక్కని వాళ్ళ బ్రదరు చెప్పేంత వరకు ఈ కాలితో ఇబ్బంది పడుతున్న వ్యక్తికి కూడా తెలీదు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమిటి నేనెళ్లి అక్కడ బెండ్ అవ్వడం ఏంటి? నేనెలా దండం పెట్టుకున్నానో నాకు తెలీదని జెప్పి, మళ్ళీ రెండోసారి వెళ్ళాడు దర్శనానికి. వెళితే మొదట ఎలాగైతే జరిగిందో
అలాగే రెండోసారి అయింది. అయితే ఇది ఎంతైంది? 40 ఏళ్ల సంవత్సరాలు. ఆయనకి 40 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఆ కాలు వంపు తిరగలేదు. అటువంటిది ఒకేసారి ఏకదం బాబా దగ్గరికి వచ్చి ఆయన ఎలా ప్రణమిల్లాడో ఆయనకే తెలీదు. ఆయన అదే అంటున్నాడు. నా కాలుకతో కన్ఫర్మ్ అయిపోయింది. నేను నిశ్చయించేసుకున్నాను. నా లైఫ్‌లో ఇంతే అని. బాబాను కూడా నా కాలు గురించి కూడా నేను అడగలేదు. నేను దానితోటే సంతృప్తి పొందాను. కానీ ఆయన భవరోగ బా బాప అంటే భవరోగాలు బాపే వైద్యుడు. మొత్తం ఆయనకే సర్వం వదిలేసాను. మొదటిసారి ఎలాగెళ్ళానో దండం పెట్టుకున్నానో నాకు తెలీదు. మా అక్క, అన్న చెప్పేసరికి రెండోసారి నేను వెళ్ళేసరికి నాకు కన్ఫర్మ్ అయింది. ఆశ్చర్యం వేసింది. నేను ఇంటికి తిరిగి వెళ్ళాక డాక్టర్‌ని కలిసాను. ఆ డాక్టర్ గారు చేసాక అద్భుతం, మహా అద్భుతం. సైన్స్‌లో ఎక్కడ జరగలేదు. నా సర్వీస్‌లో సైన్స్‌లో ఇటువంటి మిరాకిల్ ఎక్కడా జరగలేదు. ఆయనే చేశాడు. ఆయన మామూలు వైద్యుడు కాదు అనగలిగాడు. సో, ఇప్పుడు ఆయన ఆ విషయం చేశాడు. భవరోగాలు బాపే వైద్యుడు. ఎవరు మాపగలరు? సైన్స్ కూడా బియాండ్ సైన్స్. బాబా చేసే శక్తి ఆయన ఎంత శక్తివంతుడంటే, నీ అరిషడ్ వర్గాల్ని, నీ అనారోగ్యాల్ని అన్నిటిని కూడా ఎవ్వరూ చేయలేనటువంటి క్రానికల్ పనులన్నిటిని కూడా ఆయన చేసి చూపించగలడు. ఐ యామ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై. నేను ఉన్నతోన్నతులోనికి ఉన్నతుడిని. నువ్వు ఏదనుకో. అందుకే బాబా అంటాడు. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో అదే చెప్పు. నేను చాలా శక్తివంతుడిని అనుకుంటే నువ్వు భయం పడక్కర్లేదు. నేను మామూలు మనిషినంటే నువ్వు చాలా ఇబ్బంది పడాలి. సో, నువ్వు ఏ కోరికలతోటి నాతో రావద్దు. నీ అవసరాలన్నీ నేను తీరుస్తాను. ఇంతకంటే భరోసా మనకెక్కడిస్తారండి? సో, భగవంతుడిని నిరంతరము స్మరణ చేయి. ఎంత బిజీగా ఉన్నవాడికైనా నువ్వు రోజుకోసారి రాత్రి పడుకునే ముందు నన్ను తలుచుకో అన్నాడు. సింపుల్ లాజిక్. నువ్వు గ నువ్వు గాడ్ స్పీక్ చదివావా? లేతే ఇది చదివావా? నువ్వు పెద్ద యాక్టర్‌వా? నాకు డొనేషన్ ఇచ్చావా? వీటితో లింకప్‌లు ఏం లేవు. నువ్వు హృదయపూర్తిగా నన్నొక్కసారి తలుచుకొని, నువ్వు చెప్పిన బిజీ షెడ్యూల్‌లో నువ్వు ఉండిపోయి, మళ్ళీ రాత్రి ఒక్కసారి నన్ను తలుచుకో. మిగతాది మధ్యలో నేను ఆడిస్తాను ఆ డ్రామా అంతాని. ఎంత భరోసా ఇచ్చాడండి మన ప్రీతముడు. కాబట్టి ఆ ప్రేమకి మనం ఆ ప్రేమ ప్రీతముడు ఆయనేమన్నాడు? "ఇవన్నీ నాచే సృష్టించబడినవిరా నాయనా! మొత్తం యావత్ సృష్టినే నేను సృష్టించాను. ఈ సృష్టిలో ఉన్నవి నాకిచ్చేసినవన్నీ కుడేద్దామనుకుంటున్నావు. నన్నంత మసిపూసి మారేడుకాయ చేద్దాం అనుకుంటున్నావు. భగవంతుడు ఈజ్ నాట్ ఎ జోక్." చాలా సీరియస్ మ్యాటర్. బాబా అంటాడు, "నువ్వు నీ నిత్య దైనందిన దీంట్లో ప్రతి దాంట్లో నువ్వు నెగ్లెక్ట్ చేయొచ్చు కానీ భగవంతుడి విషయంలో ఏ మరపాటు ఉండకూడదు. 100% కరెక్ట్‌గా ఉండాలి." ఆయన అన్నదేంటంటే అదే చేయాలి. మనకేం చెప్పాడు? గాడ్ స్పీక్స్ ఇది హౌ టు లవ్ గాడ్, మై విష్ ఏమి లేదు సింపుల్ లాజిక్‌లు. నన్ను అందరూ ప్రేమిస్తారు. కానీ అందరిలో ఉన్న నన్ను మీరు ప్రేమించగలిగితే నన్ను ప్రేమించినట్టు లెక్క. మనం మానవ సేవే మాధవ సేవ. సింపుల్ లాజిక్. అయితే మనం ఎందుకు సేవ చేయాలంటే దాని హిస్టరీ అంతా బాబా మనకి తెలియపరిచాడు. నీలో ఎలాగైతే మంచి చెడులున్నాయో, తప్పొప్పులున్నాయో, ఎదుటి వ్యక్తి లో కూడా అవే తప్పొప్పులు, మంచి చెడులు ఉంటాయి. మరి నేను నిన్ను క్షమించాను. నా రిప్రజెంటేటివ్‌గా నువ్వు వాళ్ళని క్షమించలేవా? నేను నిన్ను ప్రేమించాను. నా రిప్రజెంటేటివ్‌గా నువ్వు వాళ్ళని ప్రేమించలేవా? నేను నిన్ను దూషించానా? ఎక్కడ చేశాడండి బాబు? ఎంత చిన్న పిల్లవాడిగా వచ్చేసాడండి మన మధ్యకి. ఏదైనా చిన్న నాలెడ్జ్ ఉంటే వాడు ఈ రోజుల్లో ఎంతో పెద్ద ఎవరెస్ట్ శిఖరం ఎక్కిపోతారు. మన మధ్యన కూర్చొని, మనతో భూమి మీద కూర్చొని, సింపుల్ డ్రెస్సులేసుకొని, మనతో భోజనాలు చేసి, మన మధ్య నుండి మనకు ఆలింగనాలు, ప్రసాదాలు, నామస్మరణలు, కనుసైగలతో ఆయన ప్రపంచాన్ని నడిపించేస్తున్నాడు. కానీ ఆయన ఎంత విశ్వదయ అనుభవించాడు? యేసుప్రభు ఒకేసారి సిలువ వేయడం అనుభవించాడు కానీ, నేను ప్రతి సెకండు సిలువ వేయబడుతున్నాను. మనకు హృదయం ఉన్న వాళ్ళందరికీ కూడా అది అదొక్కసారి తలుచుకుంటే మనం ఎంతలో పరిపక్వతొచ్చేస్తుంది. ఆయన ఎవరి గురించొచ్చాడు? మనందరి ఉన్నతి గురించొచ్చాడు. మనం ఒక వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాం. సో, బాబా అందుకేనన్నాడు, "నువ్వు ఒకే ఒక్కటి పాయింట్ నువ్వు తీసుకుంటే నేనందరిని ప్రేమిస్తాను." ఫర్ ఎగ్జాంపుల్. నేను వాళ్ళ తప్పొప్పులు ఎంచను. వాళ్ళ గురించి మాట్లాడను. ఇలాగా మనకి ఏది సబ్జెక్ట్ దొరికితే ఆ పాయింట్ మనం తీసుకుంటే మిగతావన్నీ పాయింట్లు వచ్చేస్తాయి. మనం లింక్ పెట్టుకోవడమే కావాలి. నిత్యం నా నామస్మరణ చెయి. నువ్వు ఎలా పడుకున్నా, చేసినా మరి ఖైకబాదు చేసినట్టున్నారు 1,00,000.
మరి ఆయన బాబా కార్యక్రమాలను ఆయన కూర్చోబెట్టి చేశారు బాబా. అనుకున్నారా ఎవరైనా జీవితంలో? మనల్ని అందరినీ ఆయన డిసైడ్ చేసి, సెలెక్ట్ చేసి, మనం ఆయన గురించి మనం ఒక అర్థంగా తయారవ్వాలనమాట. మనం అందరం బాబా ప్రేమికులము. మనం ఆయన చెప్పినట్టుగా మన బిహేవియర్స్ అంటే, మనం అందరినీ ప్రేమించమన్నాడు. అందరిలోని ద్వేషభావాన్ని పెంచొద్దు అన్నాడు. అందరిలోని తప్పొప్పులుంటాయి కాబట్టి అందరినీ ప్రేమగా, సోదరభావంతో ముందుకు వెళుతూ, మనం ఆయన ఆ ప్రేమాశీస్సుల్ని ఇంకా మనం ముందుకి తీసుకుంటూ, మన తరతరాల వాళ్ళకి కూడా ఉండేటట్టుగా మనం ఒక పాత్‌ని ఏర్పరచగలిగితే, అదే మనం భగవంతుడికి ఇచ్చే కానుక అని నాకనిపించింది. అందుకని ఇది సబ్జెక్ట్ తీసుకున్నాను. యెస్. భవరోగాలు బాపే వైద్యుడు ఆయనే. అలాగని మనం అజాగ్రత్తగా ఉన్నాం కదా! మన ప్రయత్నం చేస్తాం. ఏదైనా నీకు చెడైనా, మంచైనా నేను నీకిచ్చిన గిఫ్ట్‌గా భావించు. ఆనందంగా తీసుకో. ఇవాళ మీకు తలనొప్పి విపరీతం తలనొప్పుంది. ఓకే. బాబా ఇచ్చే గిఫ్ట్ అని బాబా నామస్మరణలో పెట్టండి. ఆ తలనొప్పి ఈజీగా తగ్గుతది. తలనొప్పొచ్చింది, వచ్చింది, వచ్చిందని బాధపడే బదులు, ఆ బాధను ఆయన వైపు ట్రాన్స్‌ఫర్ చేసి, ఆయన నామస్మరణ చేయండి. దానికేదో అమృతాంజన్ ఉండండి. ఇవాళ కాపోతే రేపు తగ్గిపోతుంది. పెద్ద ఇదేముండదు. అలాగే మన వాళ్ళెవ్వరు గారు. అందరం మనం ఇక్కడ గెట్ టుగెదర్‌గా వచ్చాం. సరదాగా ఎంజాయ్ చేద్దాం. మళ్ళీ వెళ్ళిపోదాం అని అనిపించింది. చాలా చక్కటి విషయాలను ఆయన చెప్పారు. సో, ఈ అవకాశాన్నిచ్చిన ఆ ప్రభువుకి, మీకు అందరికీ కూడా జై బాబాలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. సత్య కనక మహాలక్ష్మి గారు. జై బాబా అండి. మూర్తి గారు చాలా చక్కని విషయాలు చెప్పారు. మన బాబ్జీ గారి పాటల నుంచి భవరోగాలు బాపే వైద్యుడు మెహర్ బాబా అంటూ ఆయనకి సంబంధించినటువంటి నిజంగా ఆయన భవరోగాలు బాపే వైద్యుడు అని నిరూపించి చక్కని సంఘటన చెప్పారు. అంతేకాకుండా బాబా ప్రేమ కిరణాలు కొంతమందికి మాత్రమే ఎందుకు లభిస్తాయి అంటే ఆయా ప్రేమ తీవ్రతను బట్టి అని చక్కటి విషయాలు చెప్పారు. అందరిలో ఉన్న బాబాని మనం కూడా ప్రేమించాలి అంటే మన జీవితమే బాబా ప్రేమ సందేశాన్ని ప్రసరించేలా ఉండాలి అని బాబా చెప్పిన భరోసా ఏంటి రోజు ఒక్కసారైనా నన్ను తలుచుకోమని ఇలాంటి చక్కని విషయాలు అతి సింపుల్ గా చాలా చక్కగా చెప్పారు. జై బాబా అండి మూర్తి గారు. జై బాబా. మరొకసారి జై బాబా. ఇంకా మన గ్రూప్ లో ఎవరున్నారు పాడడానికి? అరుణ్ గారు జై బాబా పాడండి. జై బాబా అండి. జై బాబా.